నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు గాలి మోటార్ వేసుకొని గాలి తిరుగులు తిరుగుతూ ఉన్నాడు. సో హైదరాబాద్లో టిఫిన్ చేస్తాడు, మంగళగిరికి వెళ్ళి లంచ్ చేస్తాడు, వేరే ఏదో ఊర్లోకి వెళ్ళి డిన్నర్ చేస్తాడు, మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోతాడని చెప్పి వెటకారం చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి ఆయన ఇచ్చినటువంటి స్ట్రోక్ ఎలా ఉందంటే, అదే గాలి మోటార్ వేసుకొని వెళ్ళి మంగళంపేట ఆయన నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ మంగళంపేట ఊరికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ అడవిని ఆక్రమించుకొని కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని అదే గాలి మోటార్ల నుంచి వీడియో తీసి మొత్తం జనానికి ఒక సినిమా లాగా చూపించడం జరిగింది. సో ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లే వేయలేదని? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడెక్కడో అడవిలో ఉన్నటువంటి తన వ్యవసాయ క్షేత్రానికి, అంటే అడవిని ఆక్రమించుకొని కట్టుకున్నటువంటి ఆ వ్యవసాయ క్షేత్రానికి అద్దం లాంటి రోడ్డు వేసుకున్నాడు. ప్రభుత్వ ధనంతో రోడ్డు వేసుకోవడమే కాకుండా సో అటవీ భూమిని ఆక్రమించుకొని దాదాపు 580 ఎంతో మామిడి చెట్లు పెట్టుకొని ఈ అటవీ రూల్స్ ప్రకారము అక్కడ బోర్వెల్ వేయకూడదు, బోర్వెల్ వేసుకొని హ్యాపీగా వ్యవసాయ క్షేత్రాన్ని అక్కడ నడుపుతూ ఉన్నాడు. సో ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అటవీ సంపదను పరిరక్షించాల్సింది పోయి ఆయన సొంత సంపదను పెంచుకుంటూ, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ వీడియోను రిలీజ్ చేశారో దానికి కౌంటర్గా మిథున్ రెడ్డి గారు అంటారు, నువ్వు నిరూపించంటే అటవీ శాఖ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, అవును దాదాపుగా 35 ఎకరాల వరకు అటవీ శాఖకు సంబంధించినటువంటి అటవీ భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసి వాళ్ళు అక్కడ ఒక వ్యవసాయ క్షేత్రాన్ని విలాసవంతమైనటువంటి భవనాన్ని కట్టుకున్నారు అని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. A1గా మిథున్ రెడ్డి గారు, A2గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, A3గా వాళ్ళ తల్లి గారు, అదేవిధంగా A4గా వాళ్ళ బాబాయ్ గారిని అందరినీ నలుగురిని పార్టీ చేస్తూ వీళ్ళు ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. సో ఛార్జ్ షీట్ వేశారు, ఇంకా వాళ్ళు కోర్టుకు పోతారు. అది ఏం జరుగుతుందనేది కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా ప్రస్తావించదలుచుకోలేదు. సో మిథున్ రెడ్డి గారు మా సొంత ఆస్తిది, మా తాతల ఆస్తి, వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి అని చెప్పుకుంటున్నారు. సో అడవి మధ్యలో ఒకటే సర్వే నెంబర్, ఇంక వేరే సర్వే నెంబర్లు ఏమి లేవు, చుట్టూ దట్టమైన అడవి ఉండగా మధ్యలో మీకు వారసత్వ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సమాధానం ఉండదు. సో అప్పుడెప్పుడో కొన్నారంట, అది ఏ విధంగా కొన్నారు, అసలు ఆ అమ్మిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం విచారణలో తేలుతుంది, మీరు తొందరపడకండి. అదేవిధంగా ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మిథున్ రెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ద్వారకనాథ్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు ఎన్నికల సంఘానికి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో, ఆ అఫిడవిట్లో ఈ భూములకు సంబంధించినటువంటి వివరాలు పొందుపరచలేదు. సో ఈ వివరాలు పొందుపరచలేనటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. హెచ్చరించడం కాదు, ఆల్రెడీ పని అయిపోయింది, పంపించి కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన ఏది గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా ఆయన ఏమి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా గాలి మాటలు మాట్లాడేటువంటి మనిషి కాదు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద పవన్ కళ్యాణ్ గారు డీల్ చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా దాని మీద చర్య ఏ విధంగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళకే బాగా తెలుసు, జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకన్నా. సో ఇక అసలు విషయానికి వస్తే, ఈ వైలేషన్ ఏదైతే ఉందో అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఏ విధంగా అయితే పొందుపరిచారో దాన్ని బేస్ చేసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే పదవి కావచ్చు, మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎంపీ పదవి కావచ్చు, మరొక తంబల్లపల్లి ఎమ్మెల్యేగా వాళ్ళ బాబాయ్ ఉన్నారు, ఆయనది కూడా అభ్యర్థిత్వాలు ఏదైతే ఉన్నాయో అది రద్దయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు అయితే చెబుతా ఉన్నారు. సో ఇదే విధంగా దేశంలో చాలా చోట్ల ఈ విధంగా ఎవరైతే అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని చూపించారో అఫిడవిట్లో పెట్టకుండా, ఉదాహరణకు జయలలిత గారి విషయాన్నే తీసుకోండి. జయలలిత గారు ఆమె దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కావచ్చు, ఇతర ఆస్తులు కావచ్చు, అఫిడవిట్లో చూపిన దానికన్నా ఆమెకు ఎక్కువగా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన దానికన్నా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎక్కువ అనేటువంటి ఒక దీంతో సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఒక అడ్వకేటు కేసు వేయడంతో ఆమె ఏ విధంగా జైలుకి వెళ్ళిందో మనం అందరము చూసాము. సో మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి
బ్యాడ్ టైం స్టార్ట్, ఈ రోజు కాదు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు ఏ రోజైతే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి A4గా ఆయన్ని అరెస్ట్ చేశారో, దాదాపు 60 రోజులు జైల్లో ఉండి వచ్చారో అప్పుడే బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సో మిథున్ రెడ్డి గారి వంతు అయిపోయింది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు ఒక్కసారే కదా అధికారంలో ఉండింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రిగా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ విధంగా ఈ ప్రభుత్వ అండను చూసుకొని ఏ విధంగా భూ కబ్జాలు కావచ్చు, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కావచ్చు, ఇలాంటి వాటిని పెంచి పోషించి ఆయన రాజకీయాలను ఏ విధంగా వాడుకున్నాడో మొత్తం బయట పెట్టేటువంటి పనిలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. సో మొత్తానికి రెడ్ శాండిల్కి సంబంధించి, అదేవిధంగా అటవీ భూములకు సంబంధించి ఈ రెండు విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేయడం చూస్తే, సో ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇది ఆపరేషన్ అరణ్య కాదు, ఆపరేషన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నట్లే అనిపిస్తూ ఉంది. సో ఈ రెండిటికి సంబంధించి ఈ రెడ్ శాండిల్ కావచ్చు, అటవీ భూముల ఆక్రమణ కావచ్చు, ఈ రెండిటిలోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సభలో రాజంపేటలో ఆయన మాట్లాడుతూ, మేము అధికారంలోకి వస్తాము, మీ కథ చూస్తాము, మీరు ఎంత పెద్ద రౌడీలో చూద్దాం అప్పుడు అని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అధికారంలోకి వచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు ఆయన స్వీకరించడం జరిగింది. యాదృచ్ఛికమో కాకతాళీయమో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిర్వహించినటువంటి శాఖలన్నీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడము గమనార్హము. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి అవకతవకలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మొత్తం ఇదేదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని రాజకీయాల కక్షలో భాగంగా చేయాలని కాదు, కానీ పక్కా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పక్కా ఆధారాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఆయన చేసినటువంటి అవకతవకలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, రెడ్ శాండిల్కి సంబంధించినటువంటి స్మగ్లింగ్ కావచ్చు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఆధారాలు సేకరించిన తరువాత మాత్రమే యాక్షన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఎందుకంటే వీళ్లకు కోర్టులు కేసులు కొత్త కాదు. కేసు పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు బెయిల్ తీసుకొని ఏ విధంగా వస్తున్నారో తెలుసు మనకు. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. సో కింది కోర్టు నుంచి మొత్తం వీళ్ళు ఏ విధంగా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలో అందులో అందవేసిన చెయ్యి కాబట్టి, సో పక్కా ఆధారాలతో పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి. సో మొత్తానికి ఆయన అటవీ సంపదను కొల్లగొట్టి ఏ విధంగా అయితే అక్కడ ఒక బంగళాని కట్టుకున్నాడో, ఒక ప్యాలెస్ని కట్టుకున్నాడో, దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళే అవాక్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2గా చలామణి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని వాడుకొని ఏ విధంగా అటవీ సంపదను కొల్లగొట్టాడో చూసి యావత్ ఆంధ్రదేశము నిన్న ఆశ్చర్యానికి గురైంది. సో మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనీయను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు ఛాలెంజ్లు విసిరారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు తాకాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గేటును కూడా తాకాడు. గేటు వరకు వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది పెద్దిరెడ్డి అక్రమాలను బయట పెట్టడమే. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ విషయంలో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.